వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. 2014-2019 ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ 2024 ఎన్నికలకొచ్చేసరికి వైట్ వాష్ అయింది. జిల్లాలో 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ కీలక నేతలంతా సైకిల్ ఎక్కడంతో కంచుకోటలో ఫ్యాన్ పంకలు విరిగిపోయాయి. అధికారం కోల్పోయాక నెల్లూరు జిల్లాలో వైసీపీ ఉనికిపై నీలి నీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరవేయాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. వైసీపీలో ఉండగా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అనిల్ కుమార్ యాదవ్ నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యూహాత్మకంగా పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ను మేయర్గా ఎన్నుకోవాలని కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. రూప్ కుమార్ ఎవరో కాదు, అనిల్ కుమార్ కు స్వయాన బాబాయ్ కావటం గమనార్హం. ఆయనను మేయర్ చేయడం వలన అనిల్ కుమార్ యాదవ్ ను రాజకీయంగా దెబ్బతీయవచ్చనేది కోటంరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 56 స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగరవేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు. ఇప్పటికే నెల్లూరు మేయర్ దంపతులతో పాటు పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పగా తాజాగా 18 మంది కార్పొరేటర్లు వీడుతుండటంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతుందన్న ఆందోళన మొదలైంది.